ప్రియమైన సంఘస్థులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కోడిక 34వ రోజు. రేపు మట్లాదివారం. ఇన్ని రోజులు భక్తితో దైవ సన్నిధికి విచ్చేసిన అందరికీ ఆశీర్వాదాలు. అందరూ త్వరగా రండి, ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రాలయ్యా. 34వ రోజు శిలువ శ్రమల ధ్యాన కోడికను ఆశీర్వదించి మాకు అనుగ్రహించండి. ఆద్యంతము మీ కృపా దీవెన మాకెల్లరికీ అనుగ్రహించి మీ వాక్యం మాకు దయచేయమని ఎంతో శ్రద్ధగా వస్తున్నటువంటి యవన బిడ్డలు, స్త్రీల సమాజం, పురుషులు, అలాగే యవన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా, పెద్దవారు ఈ శ్రమల ధ్యాన కోడికలో మర్యాదగా క్రమంగా పాల్గొనుతున్నారు. వారందరినీ ప్రేమించి ఆశీర్వదించండి. క్షేమము, దీవెన దయచేయండి. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదం అనుగ్రహించబడనుగా. దేవుడు వాక్యం చదువుతున్నాం. ఈరోజు మనం కొత్త నిబంధనలో యేసయ్య చెప్పిన అద్భుతమైన విషయాలను నేర్చుకున్నాం. న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు స్వయంగా బోధించినటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 8 వచనాలు చదువు. 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకున్నాం. మత్తయి 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువు. అలేఖ్య చదువు అనుకోవచ్చు. రైట్, శ్రావణి చదువు.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 2 నుండి 8 వరకు చదువు. కావున నీవు ధర్మం చేయునప్పుడు మనుష్య వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకుంటారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. మా ఎలిజబెత్ చిన్న ప్రార్థన. పండితమ్మ దేవుడికి ఏమి ఇచ్చాడో అదే. వరలక్ష్మి నువ్వు చేయము. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ ప్రకటనలు 2-3 ఉన్నాయి. రేపు మట్లాడి వారం మీ బిడ్డల్ని 7:30 కల్లా అలంకరించబడిన పూలతో అలంకరించబడిన ఈత బట్టలు ఇచ్చి మీ బిడ్డని 7:30కే చర్చికి పంపించండి. 2వ తారీఖు గురువారం గెత్సెమనే తోటలో యేసయ్య చివరి ప్రార్థన. ఆ రాత్రి ఆయన్ని పట్టుకుంటారు. చాలా హింసాత్మకంగా రాణువ వారి సోల్జర్స్ ఆయన్ని బంధించి తీసుకొని వెళ్తారు. అది 2వ తారీఖు. అంతకుముందే ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళి చింతాక్రాంతుడై ప్రార్థనతో దేవుడికి మొరపెడుతూ ఉంటాడు. అటు విషయాలు 2వ తారీఖు గురువారం రాత్రి. 3వ తారీఖు శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. అందరూ గుడ్ ఫ్రైడే ఆరాధనకి రండి. తప్పనిసరిగా గుడ్ ఫ్రైడే ఆరాధన పోగొట్టుకోకుండా అందరూ రండి. ఇక 5వ తారీఖు ఆదివారం, పునరుద్ధాన ఆదివారం. యేసు సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి
పర్వదినం, ఇంగ్లీష్లో ఈస్టర్ అంటాం, తెలుగులో పునరుద్ధాన ఆదివారం అంటాం. యేసయ్య మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి శుభదినం ఈస్టర్. సంఘ పెద్దలకు, కమిటీ పెద్దలకు ఒక విన్నపం, సమాధుల తోటను శుభ్రపరచడానికి అందరూ సహకరించండి. సమాధుల తోట మన పితరులు, పూర్వీకులు, ఆత్మీయులు ఉన్నటువంటి స్థలం. వారిని మనము దేవునికి సమాధి ద్వారా సమర్పించినటువంటి రోజు. ఆ రోజు కొరకు మనం ఇప్పుడే సమాధి తోటని సిద్ధపరచుకోవాలని ప్రత్యేకంగాను ప్రేమతోనూ మీకు మనం చేస్తున్నాం. ఇన్ని రోజులు దైవ సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామంలో శుభములు కలుగుతారు. యేసయ్య చెప్పిన మాటను స్వయంగా చెప్పిన ఎవరో ప్రవక్తలు, శిష్యులు చెప్పినవి కాదు. అసలు యేసయ్య చరిత్ర అంతా న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. యేసయ్య చూపినటువంటి అద్భుతమైన సందేశాలన్నీ కూడా కొత్త నిబంధన. వాస్తవంగా మనం కొత్త నిబంధనలో ఎన్నో సంగతులు ఉన్నాయి. అప్పుడప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కానీ స్వయంగా యేసయ్య పలికినవి ఎంత నిశితంగాను గాఢంగాను ఉంటాయో కూడా జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, నీవు ధర్మము చేయనప్పుడు మనుషులు వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర రోధించవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నారు. ఇది సాధారణంగా మానవుని యొక్క నైజం. ఏదన్నా చేసేటప్పుడు అందరికీ తెలియాలి అని, ధర్మమైన లేక ప్రభు సన్నిధిలో ఇచ్చే కానుకైన ఘనత పొందవలనని, ప్రతి ఒక్కరికి ఘనత పొందాలని ఆశ ఉంటుంది. నన్నందరూ మెచ్చుకోవాలి, నన్నందరూ పొగడాలి, మెచ్చుకోవాలి అని. మనం ఏం చేసినా సరే మనల్ని ఘనంగా చూడాలి అనుకుంటాం. అది అవివేకము అనేసి చెప్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి నీవు యేసయ్య చెప్పిన మాటలను బట్టి నీ మనస్సును ప్రత్యేకంగా చూసుకోవాలి. ఎలా ఉన్నావో నీకు నువ్వే అంతరాత్మను పరిశీలించి నేర్చుకో. ప్రతి దానికి నిన్ను పొగడాలని మాత్రమే అనుకుంటావు, ఆహా ఓహో అని కదా. అది యేసయ్యకి అసలు ఇష్టం లేదు. యేసయ్యకి ఇష్టం లేకపోతే మనకు కూడా ఇష్టం ఉండకూడదు కదా. అందుచేత వేషధారులు అన్నారు, ఇంగ్లీష్లో హిపోక్రాట్స్ అంటారు. వేషధారులు పైకి భక్తి కలవారి వల్లే కనపడేటువంటి వారు, అంతరంగంలో భక్తి లేదు, ఏమీ లేదు. సైతాను వారి హృదయాల్లో తిష్ట వేసుకొని కూర్చుంది కనుక ప్రవర్తన, మాటలు దేవునికి ఇష్టం లేనివిగా ఉంటూ ఉన్నాయి. ఈ బ్యాచ్ అంతటిని కలిపి వేషధారులు అంటారు. ప్రార్థనకు వచ్చే బిడ్డలు నమ్రత, వినయము ఉండాలి. నీకు నీ కుటుంబం ఉన్నత దశకి రావాలని ఇష్టమే కదా. నీవు ప్రభు సన్నిధిలో వర్ధిల్లాలని నీకు ఇష్టమే కదా. దానికి తగినట్లుగా ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య చెప్పే మాటలు దీనంగా ఉంటాయి. హంబుల్నెస్ అంటారు దాన్ని. చాలా
చిన్న స్వరంతో మాట్లాడతాడు యేసు ప్రభు. ఆ చిన్న స్వరమే వేలాది మందికి వినిపిస్తుంది. పెద్దగా కేకలు రైకలు వేసే ప్రసంగం యేసయ్య జీవితంలో లేనే లేదు. చాలా మెల్లగా మనిషి హృదయంలో యేసు మాటలు ఉంచుకుంటే మనమందరం కూడా బాగుపడతాం. వేషధారణ అనేది మనం ఎక్కువగా ఆచరిస్తున్నాం. పైకి ఒక మాదిరిగా, లోపల ఒక మాదిరిగా ఉంటున్నాం. మనుషుల వల్ల ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరముల్లో, వీధులలో చేయులాగున వారి ముందర బోర ఊదించవద్దు. బోర, ఓహో మేము ఇది చేస్తున్నామని. బోర అంటే ఏంటంటే ప్రకటన చేసుకుంటూ వెళ్ళటం. మేము ఇదిగో ఇంత భక్తి పరులమని నీకు నువ్వు అనుకుంటున్నావు. నిన్ను నువ్వు అలా కనిపించాలని కోరుతూ ఉన్నావు. అలా ఉండవద్దు. వారు తమ ఫలం పొందున్నారు. ఏ ఫలం అండి? మంచి ఫలం కాదు అది. నీ జీవితంలో ప్రభువుకి ఇష్టమైంది ఏదో అది చేయాలి. ప్రభువుకి ఏది ఇష్టమంటే వినయము, విధేయత, అలాగే దైవ వాక్యానికి లోబడి ఉండటం. ఇవన్నీ యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు. చాలా మంది వీధులలో మేము చర్చికి వెళ్తున్నామని ఆర్భాటంతో వెళుతూ ఉంటారే, అది కూడా తప్పు అంటున్నాడు యేసు ప్రభు. ఎంతో నమ్మకగా వినయము, విధేయత కలిగి నువ్వు జీవించాలి. సేవకుడు మీకు చెప్పే మాటలు దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఏ సేవకుడు కూడా దేవుని వాక్యం చెప్పగలడు. తమ సొంత మాటల్ని చెప్పడానికి వీల్లేదు కూడా. ఇంతకీ మనం వేషధారులుగా ఉన్నామా, లేక దేవునికి ఇష్టం వచ్చినట్లుగా ఆయనకి ఇష్టలుగా ఉన్నామా? వారు తన ఫలం పొంది ఉన్నారు. అది మంచి ఫలం కాదండి. దేవుడు అట్టి ప్రార్థన అంగీకరించట్లేదు కూడా. నీవైతే ధర్మం చేసేటప్పుడు నీ ధర్మం రహస్యంగా ఉండవలను. ఎంత రహస్యం అంటే నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అంటే నీ శరీరంలో ఉన్న ఒక భాగం ఎడవ చేయి, నువ్వు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు. మనకు అది ఇష్టం లేదు. మనకి అందరూ గొప్పగా చెప్పుకోవాలనిపిస్తుంది. సరే, కొంచెం ముందుకు రండి. మీరు కూడా రండమ్మా. సెకండ్ లైన్, థర్డ్ లైన్. మీరు కుర్చీలు అనుకొని ఉన్నారమ్మా, మీకోసమే జరిగిస్తున్నా. ముందుకు రండి. రండమ్మా, ప్లీజ్ రండమ్మా. మీకు ఇంత చర్చ ఉంచుకొని, ఇంత దేవాలయం ఉంచుకొని అక్కడక్కడ ఎందుకు సరి చేసుకుంటున్నారు? మా ముందుకు రండి. మీరే ఇది కూడా అలా అలా రండి, అలా రండి. రాత్రి ఎంతమంది వచ్చి దేవుని వాక్యం విన్నారో తెలిసినా మీకు? 1 తక్కువ 300, 299 మంది వచ్చారు. చర్చిలోనూ, చర్చి బయట కానీ. అవునండి. ఒకవేళ ఇంకా కొంతమంది వస్తే ఇంకొక 20 మంది పెరిగి ఉండేవాళ్ళు కూడా. సరే, నీ ధర్మము కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అట్లయితే రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అలా చేస్తేనే
ప్రతిఫలం ఇస్తాడు. సంఘంలో కొంతమంది సహోదరులు ఉన్నారు. నేను మర్యాద కోసం గారు అంటుంటాను. ప్రేయర్ అయిపోగానే నా దగ్గరికి వస్తారు. మమ్మ ఎప్పుడు గారు అనొద్దండి, దయచేసి అనొద్దండి, నేను మీ బిడ్డలు లాంటి పడతాను. దేవుని సన్నిధిలో పేరు పెట్టి పిలవచ్చారు, గారు అనొద్దండి. అలాగేనమ్మా, నేనేంటంటే అలా స్త్రీలు కదా కొంచెం గౌరవంగా పిలుచుకోవాలి అంతే తప్ప ప్రత్యేకంగా ఏం కాదు. సరే, ఒక సహోదరి అయితే 20 ఏళ్ల క్రితం చెప్పింది, ఇప్పటికి కూడా ఆమెని గారు అన్నాను నేను. చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ, పెద్దలందరూ బాగున్నారు అంటే తగ్గించుకోవడం ఇష్టపడుతున్నారు. అదే దేవుడికి కావాల్సింది కూడా. నీవైతే ధర్మం చేసేటప్పుడు రహస్యంగా ఉండు. నీ రహస్య ప్రార్థన కానీ, నీ యొక్క కానుక కానీ పరలోకంలో ఉండే తండ్రి చూడాలి. అది యేసయ్య చెప్తున్నాడు. అలాగే ప్రార్థన ఎలా చేయాలో కూడా చెప్పేశారు. ఈరోజు మట్లాది వారికి ముందు రోజు కాబట్టి రేపు యేసయ్యను గాడిద మీద ఊరేగించేటువంటి ఘట్టం తెలియజేస్తాను మీకు. ఈరోజు ఆయన యెరూషలేములో ఊరేగించక ముందుగా ఆయన ఏమేం చెప్పాడు అసలు ఒకసారి మనం పునరాలోచన చేద్దాం. రికాప్చులేషన్ మళ్ళీ తిరిగి నేర్చుకుందాం. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దండి. ఇది క్రైస్తవ లోకానికి చాలా ముఖ్యమైనది. ప్రార్థన కూడా వేషధారి ప్రార్థన. ప్రియమైన బిడ్డలారా, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒక పెద్ద సభలో ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది. ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. వైట్ శారీ కట్టుకుంది, బైబిల్ తీసుకుంది, మైక్ దగ్గర చెబుతుంది. అన్నీ అబద్ధాలే, పబ్లిక్ అబద్ధం చెప్పేస్తుంది. యేసయ్య నాకు ఒక విమానం ఎక్కాలని ఉంది, ప్రార్థన చేశాను. తెల్లారిపాటికి 3 విమానాలు వచ్చింది నా కోసం. కదా చదువుకున్న వాళ్ళు సిగ్గుతో తెచ్చుకునే వాళ్ళు విషయమే కదా. జనాన్ని కూడా చూపిస్తున్నారు అక్కడ. ఇక వీసా అక్కర్లేదు, టికెట్ అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. 3 వచ్చినాయి అంటండి. అంటే ఏం అక్కడికి వెళ్ళిందో విమానం వెళ్ళి ఇంటికి వచ్చిందో తెలియదు. ఒక విమానం దిగాలంటే దానికి రన్వే కావాలి, అది చాలా దూరం పరిగెత్తుకుంటూ రావాలి, నేల ఫ్లాట్గా ఉండాలి. ఇదంతా విఘ్నతతో కూడిన ఆలోచన. మొరటి వాళ్ళు నమ్మేస్తారు. మొరటి వాళ్ళకి తెలివి ఉన్నా కూడా ప్రార్థన విషయంలో చాలా మొరటిగా బిహేవ్ చేస్తారు. దేవుడి మాటలు వింటూనే ఉంటారు. ఈ ఇంట్లో అపవిత్ర ఆత్మలు ఉన్నాయంటే నమ్మేస్తున్నారండి. దేవుడు వాపోతున్నాడు అటువంటి వారి గురించి. దేవుడి వాక్యం వింటున్నారా? దైవ వాక్యం వింటున్నారు. దేని మీద మీరు ఆసక్తి చూపుతున్నారు? ఏది ఇష్టం మీకు? ప్రియమైన బిడ్డలారా, యేసయ్య తన జీవితంలో ఎంత సౌమ్యంగా మాట్లాడాడో, ఎంత కరెక్ట్గా కాంక్రీట్గా మాట్లాడినారు ఇక్కడ వ్రాయబడి ఉంది. మనుషులు కనబడవద్దని సమాజ మందిరాల్లో, వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారు. ఇప్పటికీ 2 వర్గాలు. ఒకళ్ళేమో ధర్మం ఎలా చేయాలో అది చెప్పి అలా చేయని వారు తమ ఫలాన్ని పొంది ఉన్నారు. రెండవదేమో వేషధారులాగా ప్రార్థన చేసేవాళ్ళు, వారు కూడా తమ ఫలం పొంది ఉన్నారు. మరి ఎలా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేయి. నువ్వు చేసే ప్రార్థన పక్కోళ్ళు వినాల్సిన అవసరమే లేదు, యేసయ్య వినాలి. పక్కోళ్ళు వింటారేమోనని కొంత చెయ్యవు కొన్ని విషయాలు కదా.
కానీ యేసయ్య అంటున్నాడు, నీవే సిట్ అలోన్, నీ గదిలో ఒంటరిగా కూర్చో, ప్రార్థన చేయి. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలము అంటే రివార్డ్, చేసిన పనికి ఇచ్చేటువంటి దాన్ని ప్రతిఫలము అంటారు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైన మాటలు వచించవద్దు. బైబిల్లో లేని మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనటువంటి మాటలు అండి. పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి మాటలు. అది ప్రసంగంలో ఉండకూడదు, ప్రార్థనలో ఉండకూడదు. ఏ సహోదరి అయినా సహోదరుడైనా అలా బిహేవ్ చేయకూడదు, అలా ప్రవర్తించకూడదు కూడా. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. అయ్యయ్యో, కొన్ని వింటుంటే కడుపు తరుక్కుపోద్ది. ఇన్నేళ్ల జీవన కాలంలో ఇలా ఎందుకు తయారయ్యారు ప్రజలు అనిపిస్తుంది. కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారట, పెద్ద పెద్దగా. యేసయ్య అరిసినట్టు ఎక్కడ లేదండి. ఆయన గట్టిగా అరిచి ప్రార్థించండి, ఎక్కడ ఉందో చూపించండి. ఆయన మెల్లగా మాట్లాడాను, ధోని ఎక్కి కొంచెం లోపలికి తొయ్యండి అని ధోనిలో కూర్చొని నెమ్మదిగా మాట్లాడినాడు. పెద్దగా మాట్లాడటమే కాదు, వాళ్ళలో ఒకరు పైకి చేస్తారట, సహోదరి నేను యేసయ్యని మాట్లాడుతున్నాను అంటున్నారంట. ఎంత ఘోరం అంటే, నీ సమస్యలని నేను తెలుసుకున్నాను, నీకు త్వరలో సంతోషం కలగబోతుంది, నీకు త్వరలో ఆశీర్వాదం రాబోతుంది, నేను యేసు ప్రభువు మాట్లాడుతున్నాను అంటే పూనకు వచ్చినట్టు. ఎలా అయిపోయింది చూడండి ప్రార్థనలో. దాని పేరే వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన ప్రార్థన, వ్యర్థమైన తలంపు. ఇన్నాళ్ళు నువ్వు బాప్తీసం పొంది ప్రభు సన్నిధికి వచ్చి వ్యర్థమైన మాటలు వింటున్నావంటే అది ఎంత అపజయమో నీ జీవితంలో నీకు అర్థం కావట్లేదు. ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. చూసారా? ఒక చోట చాలా కాలం క్రితం నేను మీటింగ్కి వెళ్ళేవాడిని. అప్పట్లో చాలా లాంగ్ ఎగో. ప్రార్థన అయిన తర్వాత ఆ దైవజనుడి ప్రార్థన కొరకు అనేకులు వేచి ఉన్నారు. ఒక సహోదరిని ఆ పాస్టర్ గారు జుట్టు పట్టుకొని ఎదిరిస్తాం ప్రార్థన చేస్తున్నాడు. పో అని ఆ సహోదరి చెయ్యి ముందు, చెయ్యి దీవయ్య ముందు. మళ్ళీ నన్ను సైతానని చెప్పాలి, ప్రార్థన చేయి, నా జుట్టు పట్టుకొని ఎదిరించి చేయమన్నా నిన్నెవరు చెప్పారు? ఎక్కడుంది బైబిల్లో నీకు? మహాసభలో అందామా? స్టన్ అయిపోయాడు. అదండి, అది స్ట్రాంగ్ ఫెయిత్ అంటే. దాన్ని కొంతమంది చెలవుల పొలవులుగా ఇస్తారు, అది వాళ్ళ ఇష్టం. సెటానిక్ బ్యాచ్ అది. ఇంకా వెళ్ళిపోయింది రైన్ అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను. కాబట్టి వ్యర్థమైన ప్రార్థన, వ్యర్థమైన తలంపులు మీ జీవితంలో రానివ్వకండి. అసలు ఏది అవసరమో అది వినండి. దేవుడు చెప్పేటువంటి వాక్యం వినండి చాలు. వాక్యము మానవుని యొక్క సొంతగా చెప్పేటువంటిది కాదండి. దేవుడు ఇస్తేనే కానీ ఆ వాక్యం స్మరించదు అసలు. కనుక విస్తరించి మాట్లాడకండి. అంతేకాదు, మీరు మీ తండ్రిని అడక్కమనిపే మీకు అక్కడ ఉన్నవేవో ఆయనకు తెలుసును. కాబట్టి మీరు
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఈ రకమైనటువంటి సందేశాన్ని పరమా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో యేసయ్య మాటలు ప్రతి అధ్యాయములు ప్రతి సువార్తలో ఉన్నాయండి. ప్రతి సువార్తలో ఉన్నది. అవి చదువుకుంటే చాలు, 1కి 4 సార్లు చదువుకోండి కావాలంటే. అవునా, యేసు ప్రభు ఇలా అన్నాడా? చూడండి, లూకా 14వ అధ్యాయం 7వ వచనం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి వారితో ఈ ఉపమానం చెప్పారు. అంతే కదా, భోజనానికి పిలిస్తే మనం ఏం చేస్తాం? అగ్రపీఠం ముందు వరుసే కావాలి మనకి. లేక ఉన్నతమైన స్థలంలో కూర్చోవాలనుకుంటాం. భోజన పంక్తి అగ్రపీఠంలో ఏర్పట్టుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చోవద్దు. యేసు ప్రభు చెప్పిన మాటది. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీదకి వెళ్ళి కూర్చోబాక. అది ఎవరికి నిర్ణయించినారో. కళ్యాణ మండపానికి పెళ్ళిళ్ళకి వెళ్తాం మనం కూడా. ముందు ఒక 2 వరుసలు ఖాళీగా ఉంచుతారు. దేనికి ఉంచుతారు? సేవకుల కొరకు, లేక పెళ్లి కుమారుడి తల్లిదండ్రుల కొరకు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రుల కొరకు. మొదటి 2 వరుసలు అలాగే ఉంటే ఎక్కడికి పోయినా మన స్థాయి ఏంటో మనం గమనించి మనం వాటి జోలికి వెళ్ళకుండా కూర్చోవాలి. ఒకవేళ నీవు అగ్రపీఠానికి అర్హుడు అయితే నీకు పిలుపు వస్తుంది, ఖచ్చితంగా పిలుపు వస్తుంది. అర్హుడు అయితే మాత్రం సెల్ఫ్ చెప్తున్నాను అనుకోవద్దండి. కొన్ని పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద కళ్యాణ మంటపానికి వెళ్ళినప్పుడు తెనాలి పాస్టర్స్ పెద్ద పెద్దవాళ్ళు చేసేటప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఎవరైనా చాట్ చేసుకొని కూర్చొని వింటూ ఉంటాను. ఎక్కడ చూస్తారు స్టేజ్ మీద. ఆ సభలో లాస్ట్లో కూర్చున్న పాండ్యరంజనయ్య గారు వేదిక మీదకి రావాలంట అంటారు. అప్పుడు లేచెళ్తాను నేను. నన్ను పిలిస్తే బాగుందని ముందే పోయి కూర్చోండి, నా వల్ల కానే కాదు. సాక్షాత్తు యేసయ్య చెప్పిన ధర్మం కూడా అదే. చూడండి, పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకోవద్దు. నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచిన వాడు వచ్చి నువ్వు లే బాబు, ఇతనికి చోటి అంటాడు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పాను కదా, మీరు రండి, ఈ స్థలం మీరు కూర్చోవాలి అనేస్తే అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటుకు కూర్చుంటూ సాగు. అవునా? అంతకు తెలుసుకోవాలి మనం. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుంటావు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా ఇక్కడ ఉన్నావేంటి, ముందు స్థలం మీకు కేటాయించాను, స్నేహితుడా మీరు ఇక్కడున్నారేంటి, మీరు ముందుకు రావాల్సిన వారు, ముందుకు పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటును కూర్చుండు. ముందుగా పోయి అక్కడ ఆక్రమించుకోకుండా ఎక్కడో కడపడి కూర్చో. నీవు గనుడవైతే, తగిన వాడివైతే, అక్కడ నీ ప్రామినెన్స్ బాగా ఉంటే నీ దగ్గరకు వచ్చి లేపి తీసుకొని ముందు కూర్చోబెట్టాలి. అది నీకు ఘనత.
అప్పుడు నీతో కూడా కూర్చుని వారి ఎదుట నీకు ఏం కలుగుతామా? ఘనత కలుగును. యేసుప్రభు అని చెప్పింది. మానవుని మాటలు కాదు ఇవి. ఇప్పుడు వినండి. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గించబడను. తను తాను తగ్గించుకున్నవాడు ఎక్కడ హెచ్చించబడుతున్నావో తెలుసా నువ్వు? నేను పెద్ద విశ్వాసిని అని చెప్పుకుంటున్నావే, అది హెచ్చరిక. అసలు నేను నా ఎంత భక్తి పర్గాలు లేదనుకుంటావే, అది హెచ్చరిక. అది హెచ్చించబడే విధానం. అట్లయితే నువ్వు ఆల్రెడీ తగ్గించబడి ఉన్నావనే సంగతి నీకు తెలియట్లేదు. ఆల్రెడీ తగ్గించబడి ఉన్నావు. దేవుని వాక్యం నేను గద్దిస్తూ ఉంటే నీకు అసహ్యం. ఇలా చేయవద్దు అంటుంటే అసహ్యం. మంచి మాట్లాడగల శ్రద్ధ లేదు అంటే నీలో దైవ శక్తి లేకుండా ఉండిపోయింది. కనుక నేను నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గించబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఇది యేసయ్య చెప్పిన గొప్ప శుభవార్త, గొప్ప హెచ్చరిక కూడా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో ఇంత శ్రేష్టమైన జీవవాక్యం ఉంది. కేవలము యేసయ్య స్వయంగా చెప్పినటువంటి సందేశం ఈరోజు మనం వింటున్నాం. ఇక్కడ 3 విషయాలు విన్నాం. ఇప్పుడు ధర్మం చేసేటప్పుడు కుడి చేయి ఎడం చేయి తెలియనివ్వక, ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ప్రార్థించబాక, అలాగే పెద్ద పెద్ద మాటలు మాట్లాడబాక, ఏదేదో మాట్లాడేసేబాక. 3వది ఏంటంటే, నిన్నెవరైనా విందుకు పిలిస్తే అగ్రపీఠం కొరకు ఆశపడద్దు. ఎంత మంచి లక్షణాలు యేసయ్య బోధించినాడు. ఇది నిజంగా మన జీవితానికి చాలా చాలా అవసరం. చాలా అవసరం ఇది. ప్రియమైన బిడ్డలారా, ఎవరో చెప్పి ఎక్కడయో నేను చెప్పలేక నాయే చెప్తుంటా. డివిజనల్ రైల్వే మేనేజర్స్ ఆఫీస్లో కాన్ఫరెన్స్. అక్కడ నేను డివిజనల్ చీఫ్ సూపరింటెండెంట్. అందరూ ఆఫీసర్లే, ఉన్నతమైన ఆఫీసర్స్ అందరూ కూడా. పెద్ద మహాసభలో నేను కూడా వెళ్ళాను. నేను ఆఫీసర్ కదా అని ముందే చూసకుండా లాస్ట్లో ఎక్కడ కూర్చున్నాను. సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ ఆ మైక్లో పెద్దగా వచ్చాడు. బాల నిరంజన్, చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ది డివిజన్, ది సీట్ ఈజ్ అలాటెడ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ అన్నాడు. లేచి వచ్చాను. ఎందుకంటే నా దేవుడు నాకు బోధించింది నేను ఆచరిస్తూ ఉన్నాను. నీ దేవుడు నీకు బోధించింది నువ్వు ఆచరించు. వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. అన్ని జనులాగా విస్తరించి మాట్లాడవద్దు. హెచ్చించుకోవడానికి ప్రయత్నమే చేయవద్దు. తగ్గించుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ హెచ్చించబడి అలాగే ఉండిపోయినావా, ఎన్నటికీ నువ్వు హెచ్చులో ఉండవు, కిందకి వెళ్ళిపోతావు. ఇది యుక్తమైంది. ఇంకొక సంఘటన చెప్పి ఈనాటి 34వ రోజు క్లోజ్ చేసేస్తాను. 12 వచనం, ఆయన తన పిలిచిన వాటితో ఇట్లైనా మనతో కూడా, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగువాడినైనను పిలవవద్దు. అయ్యో, మనం పిలిచేదిగా కదా. ప్రభు ఏమంటున్నాడు? యేసయ్య స్వయంగా చెప్పాడు. ఈ న్యూ టెస్టిమెంట్ ఇది. నీవు పగలైనా రాత్రి అయినా విందు చేస్తున్నప్పుడు నీ స్నేహితులు పిలువబడు, వెళ్ళి నీ సహోదరుల అన్నదమ్ములు పిలువబడు, బంధువులు పిలువబడు, ధనవంతులకు నీ పొరుగువారిని పిలవద్దు. ఒకవేళ వారు మరలా నేను పిలుతుడు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును.
నువ్వు అలా ఎందుకు పిలుస్తున్నావంటే తిరిగి మరలా నిన్ను వాళ్ళు పిలుస్తారు, అందుకని వాళ్ళని పిలుస్తున్నావు కదా. ఇదేంటంటే మనం ఎక్స్పెక్టేషన్. నేను వారిని ముందుగా గణపరిస్తే రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో నన్ను గణపరుస్తానంటే మనం ఘనత కోసమే చూస్తాం. ఈ యేసుప్రభు ఖండిస్తున్నాడు ఇది కూడా. నీవు తిరిగి నిన్ను పిలుస్తారని కదా నువ్వు వాళ్ళని పిలుచుకొచ్చావు. ధనవంతుల్ని, బంధువుల్ని, ముఖ్యమైన వాళ్ళని ముందు పోయి పిలుస్తున్నావు. మిగతా వాళ్ళు వస్తే వచ్చారు, అది లేదు. నీకు కావాల్సింది వాళ్ళే కదా. అలా నువ్వు ఎందుకు పిలిచావంటే మళ్ళీ నేను వాళ్ళు పిలుస్తారు కాబట్టి. ఇది ఎక్స్పెక్టేషన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాళ్ళు నేను వాళ్ళని పిలిస్తే రేపు వాళ్ళు నన్ను పిలుస్తాడు. ఇది ఆలోచన. అది కూడా యేసయ్య ఖండిస్తున్నాడు. అయితే 13 వచ్చాడు. బిల్లు చేయనప్పుడు బీదవాళ్ళ పిలువు, అంగవిహీనులను పిలువు, కాళ్ళు చేతులు లేకుండా ఉన్నారే వాళ్ళని పిలిచి కూర్చోబెట్టు, కుంటి వాళ్ళని పిలువు, గుడ్డి వాళ్ళని పిలువు. నీకు తిరిగి ప్రత్యుపకారం చేయటం వారి వద్ద ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు. అదమ్మా, తిరిగి వాళ్ళు నిన్ను ఆనంద చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అప్పుడు నువ్వు ధన్యుడు. వారు నువ్వు వారిని గణపరిస్తే నిన్ను గణపరుస్తారని ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నావు, తప్పు. యేసుప్రభు అంటున్నాడు. అందుకనే యేసుప్రభుని సిలువ వేసింది తెలుసా మీకు? అందుకనే శాస్త్రజ్ఞుల్ని, పరిచయుల్ని ఆయన ఖండించినాడు. అగ్రపీఠాలు ఉండే వారిని ఖండించినాడు. రేపటి దినము దేవాలయంలో వ్యాపారం చేసే వాళ్ళని కూడా బయటికి తరిమేస్తాడు. ప్రియమైన వారా, నీకు ప్రత్యుపకారం చేయటకు వారి వద్ద ఏమీ లేదు. చూసారా? నీ భోజనము పేదవారికి ఇవ్వు, నీ భోజనము అంగవిహీనులకి ఇవ్వు, నీ భోజనము నిన్ను మరలా పిలవలేని వారికి ఇవ్వు. చేయగలమా మనం? చేయలేము. యేసయ్య భోజనం అంటే చాలా సునాయాసంగా ఉంటేనే మనం జనరల్గా అనుకుంటున్నాం, కానీ చాలా లోతుగా మాట్లాడతారు ఆయన. ఇతరులు నీకు తిరిగి పెడతారని నువ్వు వారికి పెట్టదు. నీకు పెట్టడానికి వారి వద్ద ఏమి లేదే, కడుపు నిండా తినేళ్ళేదే చిన్నవద్దు, అది నీకు ఆశీర్వాదం. ఇది గొప్ప సందేశం. అది ఎన్నడూ తిననటువంటి మంచి ఆహారం నీ దగ్గర తిన్నారు వారు, తిరిగి నీకు ఎప్పుడు వారు పెట్టలేరు. వారు ఆనందంతో వెళ్తారే, అది నీకు ఆశీర్వాదం. ఇది యేసయ్య చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి శ్రేష్టమైన మాటలు వినుచున్నటువంటి దైవజనమా, యేసు చెప్పిన సందేశం ఇదంతా కూడా. ఇది మనం మన జీవితాల్లో అనుసరించినట్లయితే మనకెంతో ధన్యత ఉంటుంది. 4 మంచి విషయాలు మనం విన్నాం ఇప్పటి వరకు కూడా. ఎక్కడ కూర్చున్నారో చెప్పాడు. నీకు తిరిగి పెట్టలేని వారిని పిలవమని చెప్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉండాలో చెప్పారు. ప్రార్థనలో నీ మాటలు ఎలా ఉండాలో చెప్పారు. నీ ధర్మం ఎలా ఉండాలో కూడా చెప్పారు. లోకంలో ఎంత అద్భుతమైన సందేశం ఇవ్వగలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. ఈ సందేశాన్ని విని ఈ రాత్రి ఈ 34వ రోజు ప్రార్థన దేవుని నామంలో ఆయన మహిమపరుస్తూ ముగిద్దాం. తలవంచండి, ప్రార్థన చేద్దాం. అత్యంత కృపమయుడా, దయమయుడా, రక్షకుడా, భూలోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి గొప్ప సందేశం మాకు అనుగ్రహించినావు తండ్రి. మేము ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మేము తగ్గించుకోవాలో, తగ్గించుకొని ఆయన చేత హెచ్చించబడాలో ఆయన మాకు వాక్యం ద్వారా నేర్పిస్తున్నారు. ఒకవేళ మనల్ని మనమే హెచ్చించుకుంటే తగ్గించబడతామని కూడా హెచ్చరిక చేశారు. అలాగే ఎక్కడ కూర్చుంటారో, అగ్రపీఠమా లేక మామూలు స్థలమా,
నీవు గరుడము అని ఆయనకు తొయ్యాలి, అప్పుడు నేను ఆహ్వానిస్తే నీకు ఘనత. కాకపోతే సహోదరుడా నీ స్థలం ఇక్కడ కాదు, వెనక్కి వెళ్ళమంటే అది నీకు అవమానం. మానవ సమాజం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఆచరించాలో యేసు దేవుడు చెప్పిన సందేశం ఈ వాక్యం మా హృదయాల్లో భద్రపరిచి మా అందరికి కూడా ఆశీర్వాదం ప్రసాదించి ఈ వాక్యము ద్వారా మేము సంతృప్తులై మీకే ఘనత, మీకే మహిమ తెచ్చి వారికి ఉంచమని యేసు దేవుని పవిత్ర నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మీకు కట్టుకు వాక్యమ్మ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చాలమ్మా. మత్తయి 6:2 తలవచ్చిన సర్వకృపానిధి రక్షక. ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో భద్రపరుచుకొని రేపటి మట్లాది వారైన సంసిద్ధులై ఆత్మదేవుని సందర్శించు వారిగా వారిని ఆశీర్వదించి మీ గొప్ప దీవుని ఆశీర్వాదాలకు ఆయత్తపరచుకొని ప్రభునామలు అడిగి వేడుకున్నాం తండ్రి. మన రక్షకుడును పరమ తండ్రి, మన కొరకు అమూల్య రక్తదారులు ప్రోక్షించిన యేసు దేవుని కృపా కనికరములు, ఆయన పవిత్రమైన ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండదు. ఆమేన్. అందరికీ